సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. అంటే స్కీమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ పేరు వచ్చేసి రాజీవ్ యువ వికాసం స్కీము. ఈ స్కీమ్లో భాగంగా నిరుద్యోగులకి అంటే ఎవరైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి 4 లక్షల రూపాయలు అంటే మ్యాక్సిమం అంటే 1,00,000 నుంచి 1,00,000 నుండి 4 లక్షలు అండి ఇవ్వబోతుంది. దాంట్లో 60-80% వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. సో దీనికి సంబంధించి ఏవే బిజినెస్ల కింద ఇస్తామని చెప్పేసి కూడా దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అర్హతలు ఏమేమి కావాలని కూడా అన్నీ ఆల్రెడీ జీవోలు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరెవరికంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువతి యువకులకి ఈ స్కీము ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ స్కీమ్ కింద ఏమేమి బిజినెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ స్కీమ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ అండి, తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, పాన్ కార్డు కంపల్సరీ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మొబైల్ నెంబర్ ఇవి ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఈ స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ స్కీమ్ కింద ఏమేమి బిజినెస్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కీమ్ కింద వ్యవసాయానికి సంబంధించి అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఎడ్ల బండి కొనుక్కోవడానికి కానీ, లేకుంటే ఆయిల్ ఇంజిన్ కొనుక్కోవడానికి కానీ, పంపు సెట్లు కొనుక్కోవడానికి కానీ, ఎయిర్ కంప్రెసర్ కొనుక్కోవడానికి కానీ, పత్తి సేకరించే యంత్రం కానీ, వేరుశనగ మిషన్లు కానీ, వర్మీ కంపోస్టు సంబంధించిన కొనుక్కోవడానికి కానీ, ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోవడానికి కానీ, తర్వాత పశుపోషణకు వస్తే అంటే క్యాటిల్ ఫీడ్ సంబంధించి వస్తే గేదెలు కొనుక్కోవడానికి, ఆవులు కొనుక్కోవడానికి, డైరీ ఫామ్ పెట్టుకోవడానికి, కోడిగుడ్ల వ్యాపారం పెట్టుకోవడానికి, చేపలు పెంచుకోవడానికి అంటే చేపల వ్యాపారం, చేపలు పెంచుతారు అమ్ముతారు, ఏదైనా సంబంధించి ఎక్విప్మెంట్ ఇస్తారు అమ్ముకోవడానికి. ఆ తర్వాత మేకల పెంపకానికి సంబంధించి అమౌంట్ ఇస్తారు, పాల వ్యాపారం చేసుకోవడానికి ఇస్తారు, పౌల్ట్రీ ఫారం పెట్టుకోవడానికి ఇస్తారు, గొర్రెల పెంపకం చేసుకోవడానికి కూడా అగ్రికల్చర్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆ బిజినెస్లకి. నెక్స్ట్ వచ్చేసి సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి అంటే అగ్రికల్చర్ అవి కాకుండా మిగతా వ్యాపారం పెట్టుకోవడానికి అంటే ఇప్పుడు ఎయిర్ కూలర్ల వ్యాపారం, ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు ఎయిర్ కూలర్ ఎక్కువ పోతాయి కాబట్టి ఈ స్కీమ్ కింద కూడా స్పేర్ పార్ట్స్ కొనుక్కొని అమ్ముకోవచ్చు. సో అట్లా. తర్వాత స్టీల్ సామాన్ల షాపు పెట్టుకోవడానికి, ఆటోమొబైల్స్ షాప్ పెట్టుకోవడానికి అంటే మెకానిక్ షాప్ పెట్టుకోవడానికి, బేకరీ షాపులు పెట్టుకోవడానికి, గాజుల దుకాణం పెట్టుకోవడానికి, ఎయిర్ కటింగ్ షాపు అంటే ఎయిర్ సెలూన్ షాప్ పెట్టుకోవడానికి, బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి, జనరల్ స్టోర్ అంటే కిరాణా షాప్ పెట్టుకోవడానికి, ఇటుకలు తయారీ అంటే ఇటుకలు తయారు చేస్తారు కదా దానికి సంబంధించిన అది పెట్టుకోవడానికి, డిష్ టీవీ బిజినెస్ పెట్టుకోవాలంటే దానికి, వడ్రంగి అంటే కార్పెంటర్ వర్క్ సంబంధించినది, సీసీ కెమెరా రిపేర్ షాపు, సీసీ కెమెరాలు రిపేర్ షాప్ పెట్టుకుంటే దానికి, తర్వాత ఎలక్ట్రిక్ షాప్ పెట్టుకోవడానికి, ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్ కేంద్రం అంటే వైరింగ్ అవన్నీ ఉంటాయి కదా, మెకానిక్ షాప్ ఉంటుంది కదా అన్నిటికి సంబంధించి అది పెట్టుకోవడానికి ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పుల షాప్ పెట్టుకోవడానికి, పండ్ల షాప్ పెట్టుకోవడానికి, పండ్ల రసాలు అంటే జ్యూస్ బండ్లు పెట్టుకోవడానికి, బట్టల షాప్ పెట్టుకోవడానికి, కిరాణా జనరల్ స్టోర్ మళ్ళీ వచ్చింది, జనరేటర్ షాప్ పెట్టుకోవడానికి, జనరేటర్ రిపేర్ కానీ జనరేటర్ కిరాయికి ఇస్తారు కదా అట్లా కూడా పెట్టుకోవడానికి, గిఫ్ట్ ఆర్టికల్ షాప్ పెట్టుకోవడానికి, బంగారు నగల దుకాణం, మరి బంగారు నగల దుకాణంలో మస్తు లక్షలు అవుతాయి, సరే ఎంతో కొంత యూజ్ అవుతుంది కూడా అవి పెట్టుకోవడానికి, పిండి గిండ్రి పెట్టుకోవడానికి, హోటల్ ఏమైనా పెట్టుకోవడానికి అంటే మ్యాక్సిమం 4 లక్షలు ఉంది స్కీమ్ కింద. సో అది ఎంతో కొంత యూజ్ అవుతాయి కదా సబ్సిడీ కింద. సో అట్లా హోటల్ పెట్టుకోవడానికి, ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకోవడానికి, ఐరన్ బిజినెస్ ఓన్లీ ఐరన్ సామాన్ అమ్ముకోవడానికి ఉంటుంది, లేడీస్ కార్నరు, ల్యాండ్రీ షాపు అండ్ డ్రై క్లీనింగ్ కూడా ఉందండి, అంటే ఇస్త్రీ షాపు, డ్రై క్లీనింగ్ షాప్ పెట్టుకోవడానికి, పేపర్ ప్లేట్లు తయారు చేసుకోవడానికి, లైట్స్ అండ్ డెకరేషన్ సిస్టమ్స్ డీజే ఉంటారు కదా ఆ డీజే వాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఉందండి. టెంట్ సామాన్లు కూడా పెట్టుకోవచ్చు, దీంతో పాటుగా టెంట్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, దాంతోపాటుగా అగరబత్తులు తయారు చేసుకోవడానికి, మినీ సూపర్ బజార్ పెట్టుకోవడానికి, మెడికల్ అండ్ జనరల్ స్టోర్ పెట్టుకోవడానికి, ఆటో టిఫిన్ సెంటర్ అంటే వెహికల్ పైన ఉంటాయి కదా టిఫిన్ సెంటర్ అవి పెట్టుకోవడానికి, మోటార్ మెకానిక్ అంటే బైక్ మెకానిక్ షాపు, మోటార్ అండ్ పైప్ లైన్ సంబంధించి సరే ఇది కూడా మోటార్ రిపేర్ షాప్ ఒకటి, మటన్ షాప్ పెట్టుకోవడానికి, పాన్ షాప్ పెట్టుకోవడానికి, పేపర్ బ్యాగులు తయారు చేయడానికి, ఫోటో అండ్ వీడియో షాప్ పెట్టుకోవడానికి, ఎందుకంటే మళ్ళీ ఇచ్చినారు అది ఫిల్టర్ వాటర్ పెట్టుకోవడానికి, రెడీమేడ్ బట్టల దుకాణం అదే బట్టల షాపు, చీరల షాపు ఇది కూడా బట్టల షాపే, స్లాబ్ కటింగ్ మిషన్ ఇప్పుడు మిషన్లు కొనుక్కొని కిరాయికి ఇస్తుంటారు కదా అట్లా కూడా పెట్టుకోవచ్చు, స్ప్రే పెయింటింగ్ మిషన్ పెయింటింగ్కి సంబంధించిన వాళ్ళది ఇది. తర్వాత స్టీల్ అండ్ సిమెంట్ షాప్ పెట్టుకోవడానికి, స్టిచ్చింగ్ మిషన్ కొనుక్కోవడానికి, సప్లయర్ షాప్ పెట్టుకోవడానికి, మిఠాయి షాప్ పెట్టుకోవడానికి, టైలరింగ్ షాప్ పెట్టుకోవడానికి, వెల్డింగ్ షాప్ పెట్టుకోవడానికి, వాటర్ సర్వీసింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు, కూరగాయల షాప్ పెట్టుకోవచ్చు, టిఫిన్ అండ్ టీ షాప్ పెట్టుకోవచ్చు, టీవీ మెకానిక్ షాప్ పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్ రిపేర్ షాపు, సిమెంట్ ఐరన్ షాపు, సెంటరింగ్ బిజినెస్ స్లాబ్ సంబంధించిన సెంటరింగ్, చెప్పుల షాపులు, చికెన్ సెంటర్లు, బట్టల బిజినెస్,
కాఫీ హోటలు, కాంక్రీట్ మిల్లర్ పరికరాలు, కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవడానికి, క్రెయిన్లు కొనుక్కోవడానికి, క్రెయిన్లు ఏమొస్తుంది దాంట్లో కానీ, తర్వాత కర్రీస్ పాయింట్, సైకిల్ మెకానిక్ షాపు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు అంటే అదే ల్యాబ్, మెడికల్ ల్యాబ్ సంబంధించి, డీజిల్ ఆర్డర్ కొనుక్కోవడానికి, ఈ డీజిల్ ఆర్డర్ నిషేధిస్తున్నారు, మళ్ళీ డీజిల్ ఆర్డర్ కొనుక్కోవడానికి ఇచ్చారు, సరే వదిలేండి. తర్వాత డిజిటల్ కెమెరా షాప్ పెట్టుకోవడానికి, సెటప్ బాక్స్ షాప్ పెట్టుకోవడానికి, కూరగాయల దుకాణం పెట్టుకోవడానికి, సో ఇన్ని రకాల బిజినెస్లకి ఇవ్వడం జరుగుతుందండి. పెట్టుకోవడానికి కూడా దాదాపుగా ఒక 88 రకాల బిజినెస్లు ఉన్నాయి దీంట్లో. 88 రకాల బిజినెస్ ఉన్నాయి దీంట్లో. ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ అండి. ఏప్రిల్ 4 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 4 తారీఖు వరకే. ఆలోపు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో సబ్సిడీ ఎలా ఉందంటే, ఒకవేళ 1 lakh ఎవరైనా తీసుకుంటేటైతే వాళ్ళకి 80% సబ్సిడీ ఉందండి. అంటే 80,000 సబ్సిడీ ఇస్తారు, మిగతాది మనం 20,000 మనం కట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ 1 to 2 lakhs ఇట్లా 2 lakhs మధ్య తీసుకుంటే వాళ్ళకి 70% ఉందండి. 1 to 2 lakhs మధ్య తీసుకున్న వాళ్ళకి 70% ఉంది సబ్సిడీ. ఒకవేళ 2 lakhs అబోవ్ అంటే 2 to 4 lakhs కనుక తీసుకుంటే 2 to 4 lakhs కనుక తీసుకుంటే వాళ్ళకి 60% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది స్కీమ్ కింద. సో అందుకని 60 to 80% అని చెప్పడం జరిగింది అనమాట. తక్కువ తీసుకుంటే ఎక్కువ సబ్సిడీ వస్తుంది. 1 lakh తీసుకుంటే 80% సబ్సిడీ వస్తుంది, లేదా 2 lakhs తీసుకుంటే 70% వస్తుంది. 2 to 4 lakhs అయితేనేమో 60% ఉంటుంది. సో ఈ 1 lakh, 2 lakh, 3 lakhs అనేది మనం పెట్టుకునే బిజినెస్ని బట్టి ఆటోమేటిక్గా చూపిస్తుంది మనకి సిస్టంలోనే. సో నేను ఎట్లా అప్లికేషన్ పెట్టాలి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి ఇప్పుడు చూద్దాము లైవ్. అది ఇక్కడ చూడండి, ఇక్కడ TGOBMMS న్యూ డాట్ అని కొట్టిన తర్వాత ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS. సో ఇక్కడ అన్ని క్యాస్ట్లకు సంబంధించి ఉందండి లింక్. అంటే SC, ST, BC, MBC, BC ఫెడరేషన్, మైనారిటీ అండ్ క్రిస్టియన్ మైనారిటీ ఇవన్నీ ఉన్నాయి. సో అప్లికేషన్ పెడతాప్పుడు మనం ఏ క్యాస్ట్కి అయితే చెందుతామో, అంటే ఏ కార్పొరేషన్ కింద మనం వస్తామో ఆ కార్పొరేషన్ సంబంధించిన లింక్ క్లిక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ BC కార్పొరేషన్ కూడా BC క్లిక్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డులో పేరు ఎలాగైతే ఉందో అలాగే మెన్షన్ చేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కింద స్టేట్ అప్డేట్ చేయించుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే కష్టమవుతుంది. ఓకేనా. సో చాలామంది ఏంటంటే ఇంకా అప్లికేషన్ అప్డేట్ చేసుకునే అవసరం లేదని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ సేమ్ ఆధార్ కార్డ్ నేమ్ ఎట్లుందో అట్లా కొట్టాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంతేనంటే ఇంకేం లేదు. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏ రేషన్ కార్డులో ఉందో ఆటోమేటిక్గా ఆ రేషన్ కార్డ్ నెంబర్ కూడా అక్కడ క్యాప్చర్ అయిపోతుంది. అంటే సపరేట్గా కూడా రేషన్ కార్డ్ నెంబర్ కొట్టాల్సిన అవసరం లేదు. బయట క్లిక్ చేయగానే చూడండి, ఆల్రెడీ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఆల్రెడీ ఆటోమేటిక్గా తీసుకుంది అక్కడ. ఓకేనా. సో సపరేట్గా రేషన్ కార్డ్ నెంబర్ కొట్టాల్సిన అవసరం లేదు. సో అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే స్కీమ్ అన్నమాట, రేషన్ కార్డు లేకపోతే స్కీమ్ లేదు. సో ఆ తర్వాత బెనిఫిషరీ టైప్, అంటే మీరు ఇండివిజువల్ అంటే ఒకటే ఆప్షన్ ఉంటుంది అక్కడ, పెద్ద ఏం లేవు ఆప్షన్. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక సాయం అంటే బ్యాంకు లింక్డ్ స్కీము. ఆ తర్వాత ఇక్కడ చూడండి సెక్టరు, ఏ సెక్టర్ కింద అంటే మీరు అగ్రికల్చరు అవన్నీ ఉంటాయి. దాంట్లో సెల్ఫ్ బిజినెస్, ISBయా, ఇండివిజువల్ బిజినెసా, ఏది ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత స్కీమ్ అంటే ISB కింద, ఇండివిజువల్ బిజినెస్ కింద, ఇండస్ట్రీ సర్వీస్ బిజినెస్ కింద ఏ సెక్టర్ అవుతుందో ఆ సెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో కనబడదు యాక్చువల్గా, నేను చెప్పాను కదా అంత ముందుకు, ఆ బిజినెస్లు దీంట్లో కనబడతాయి. సో అక్కడ మీరు ఏ బిజినెస్ అయితే పెట్టుకుంటున్నారో ఆ బిజినెస్ సంబంధించి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అక్కడ వెతుక్కోవాలి. ఆ సెక్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ దగ్గర 70-75 ఉన్నాయి కదా, దగ్గర 70-75 ఉన్నాయి కదా, దాంట్లో అవన్నీ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏ బిజినెస్ అయితే మీరు పెట్టుకుంటున్నారో ఆ బిజినెస్ అక్కడ చూసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టీల్ సిమెంట్ సంబంధించి సెలెక్ట్ చేసిన తర్వాత గో అని కొడితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మనం పెట్టుకున్న బిజినెస్ని బట్టి మనకు లోయెస్ట్ అమౌంట్ ఎంత వస్తుంది, హైయెస్ట్ అమౌంట్ ఎంత వస్తుంది అని. సో ఇక్కడ స్టీల్ అండ్ సిమెంట్ పెట్టుకున్నాం కాబట్టి మినిమం 2 lakhs నుంచి మ్యాక్సిమం 4 lakhs వరకు ఈ మధ్యలో మనకు ఎంత కావాలంటే అంత మనకి స్కీమ్కి పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ అంటే గో అని పేజ్ మీద క్లిక్ చేయాలి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము ఇక్కడ మన ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళమో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఏ మండలమో ఆ మండలం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన గ్రామ పంచాయతీ ఏందో కూడా ఆ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన విలేజ్ ఏందనేది కూడా ఆ విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కింద
హ్యాబిటేషన్ నివాసం ఇది అవసరం లేదు, ఆప్షన్ ఇచ్చాడు, అది అవసరం లేదు. సో స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. కింద చూడండి ఆల్రెడీ సెక్టార్ వివరాలు మనం ఎంటర్ చేసినాం కాబట్టి ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేసాయి అక్కడ. ఇండివిజువల్ అని చెప్పేసి ఏజ్బి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ కింద. సో ఇక్కడ మినిమం మ్యాక్సిమం వాల్యూ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు మ్యాక్సిమం 4 lakhs వరకు స్కీమ్ ఉంది కాబట్టి 4 lakhs ఎంటర్ చేశాను. 4 lakhs ఎంటర్ చేస్తే నాకు 60% సబ్సిడీ వచ్చిందండి. అంటే 60% అంటే 6/4 24 2,40,000 నాకు సబ్సిడీ వచ్చింది. దాంట్లో నేను బ్యాంకుకి సంబంధించి లోన్ మాత్రం 1,60,000 బ్యాంక్ లోన్కి కట్టాల్సి ఉంటుంది. మిగతా 2,40,000 మనకి గవర్నమెంట్ సబ్సిడీ కింద పే చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ బిజినెస్ని బట్టి డిపెండెంట్ బిజినెస్ బట్టి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో మ్యాక్సిమం అయితే 4 lakhsని ఈ స్కీమ్ కింద ఇచ్చారు. సో మనం పెట్టుకునే బిజినెస్ బట్టి అక్కడ అమౌంట్ అనేది కొటేషన్ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా నెక్స్ట్ బ్యాంక్ మనకి ఇక్కడ హైలైట్ ఏంటంటే బ్యాంక్ అనేది మనం ఏదైతే అడ్రస్ ఇస్తాం కదా ఆ అడ్రస్లో ఉండే బ్యాంకులే కనబడతాయండి. మిగతా అన్ని బ్యాంకులు కనబడవు. అక్కడ మన ఏ బ్యాంక్ అయితే ఉందో మన ఏరియాలో మనకి ఇచ్చిన అడ్రస్ ప్రకారం అక్కడే అవే కనబడతాయి. సో ఆటోమేటిక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బ్రాంచ్ కూడా కనబడుతుంది. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటుంది కదా, రేషన్ కార్డు ఏరియా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఏరియా డిసైడ్ అవుతుంది అనమాట. ఐఎఫ్ఎస్ కోడ్ కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది. పాన్ కార్డ్ నెంబర్ ఆప్షన్ ఇచ్చాడు, కానీ ఆప్షన్ కాదు, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే పాన్ కార్డు సంబంధించి ఎట్లా స్కాన్ కాపీ అప్లోడ్ చేయమని అడుగుతారు కాబట్టి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చినా సరే మీరు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఏముంచొద్దు, ఎంటర్ చేయండి దీంట్లో పాన్ కార్డ్ నెంబరు. ఎందుకంటే ఎట్లా స్కాన్ కాపీ అడుగుతారు కాబట్టి సో పాన్ కార్డ్ నెంబర్ ఆప్షన్లు పెట్టినా సరే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో కింద చూడండి అప్లికెంట్ డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ వచ్చాయి. ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అవన్నీ వచ్చాయి. తర్వాత ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్. అంటే అన్మ్యారీడ్ అయితేనేమో ఫాదర్ పేరు ఎంటర్ చేయాలి, మ్యారేజ్ అయితేనేమో లేడీస్కి హస్బెండ్ పేరు, జెంట్స్కి అయితే వాళ్ళ ఫాదర్ పేరు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే నో అని పెట్టండి, లేదంటే ఎస్ అని పెట్టండి, దాని డీటెయిల్స్ అడుగుతాయి. జెండర్ వచ్చేసి మేలా ఫీమేల్ అని పెట్టండి. ఓకేనా. ఆ తర్వాత క్యాస్ట్ ఏందని అడుగుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే మనం బీసీ కింద పెట్టుకుంటాం కాబట్టి బీసీ కింద పెట్టండి. ఇక రూరల్ అనేది గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ పెట్టాను. సో క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ సర్టిఫికేట్ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి మీ సేవ నెంబర్ అడుగుతుంది. అక్కడ దానిపైన ఉంటాయి డీటెయిల్స్ బార్కోడ్ కిందనే. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్ ఎంటర్ చేసి మౌస్ అనేది పాయింట్ పక్కన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా రీడ్ అయిపోతుంది. అంటే నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ ఏది ఉందో అదే ఆ సబ్ క్యాస్ట్ ఏంటనే ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తాయి. సో అట్లా అనమాట పేరు అవన్నీ వచ్చేస్తాయి. సో క్వాలిఫికేషన్ అంటే మనకి ఏం చదువుకున్నారు, 10th ఇంటర్ లేదా చదువుకున్నారా లేదా 8th క్లాస్ ఎంత ఏది ఉంటుంది మెన్షన్ చేయండి. చదువుకోకుండా ఏం పర్లేదు, ఎలక్ట్రేట్ అయినా సరే ఇస్తున్నారు. సో అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఆ నెంబర్ మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ బార్కోడ్ కింద ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ ఎంటర్ చేసి బయట మీరు సైడ్కి మీరు మౌస్ క్లిక్ చేస్తే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ పేరు అవుతుందో ఆ పేరు కూడా అక్కడ మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలండి. పాన్ కార్డ్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆ ఏజ్ కూడా అక్కడ క్యాప్చర్ అవుతుంది. ఎంత ఏజ్ ఉన్నారు అని కూడా అక్కడ క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మనకున్న మొబైల్ నెంబర్ ఏదైతుందో అంటే కమ్యూనికేషన్ పర్పస్ మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, అది మన ఆప్షను. ఇంకా ఆక్యుపేషను. సో ఈ ఆక్యుపేషన్ వచ్చేసి వృత్తి, మనం ప్రజెంట్ ఏం చేస్తున్నాం, మన కుల వృత్తి ఉందా లేకుంటే ఏమన్నా అగ్రికల్చర్ ఏమైనా చేస్తున్నామా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ నాన్ అగ్రికల్చర్ లేబర్ పెట్టండి, లేదంటే అదర్స్ అని పెట్టండి. కింద వనరబుల్ గ్రూప్స్ ఏంటంటే అది అవసరం లేదు, ఆప్షను అది పెట్టండి, లేకపోతే లేదు. సో మామూలుగా అయితే అదర్స్ అని పెట్టుకోండి. ఆ తర్వాత కింద చూడండి ఆల్రెడీ రైట్ సైడ్లో అడ్రస్ మొత్తం వచ్చేసింది. సో ఇక్కడ డోర్ నెంబర్ అడుగుతుంది, ఖాళీ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి, మొత్తం అడ్రస్ కాదు, కేవలం డోర్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయండి. పక్కన అడ్రస్ మాత్రం మొత్తం వచ్చేస్తుంది, అక్కడ ప్రాబ్లం లేదు. అడ్రస్ వచ్చేసి పక్కన ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డ్ అడ్రస్ ఏదైతుందో ఆధార్ కార్డ్ అడ్రస్ ఆటోమేటిక్గా అక్కడ క్యాప్చర్ అయిపోయి ఉంటుంది, ఫోన్ నెంబర్తో సహా కూడా. ఓకేనా. ఆ తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పాన్ కార్డు ఈ రెండు స్కాన్ చేసి, అంటే జేపీజీలో స్కాన్ చేసి 50 KB నుంచి 500 KB మధ్యలో దాని ప్రాపర్టీస్ ఉండేటట్టుగా చూసుకొని ఫొటోస్ ప్లేస్లో ఫొటోస్ అప్లోడ్ చేసి, పాన్ కార్డ్ ప్లేస్లో పాన్ కార్డ్ అప్లోడ్ చేసి, కింద సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ చేసుకొని ప్రీవ్యూ అని కొట్టగానే మనకి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఒక కనిపిస్తుంది. కనబడిన తర్వాత మన అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేసినాం అనుకుంటే సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఒక బెనిఫిషరీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ అనేది మన మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతుంది. అలాగే అక్కడ టేక్ ప్రింట్అవుట్ అనే ఆప్షన్ వస్తుంది, అది ఓపెన్ చేసి
ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టి సరిపోతుంది. సో దాని తర్వాత ప్రాసెస్ ఏంది, ఎట్లా ఎంక్వైరీ చేస్తారు అనేది ఒకవేళ నాకు తెలిస్తే నేను తర్వాత వీడియోలో దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.